వదినా వదినా ఏంటి వదినా? శ్రావణి గురించి అడిగావు కదా. నేనా? ఇదేంటి అత్తయ్య రమ్మనకుండా ఇది రమ్మని పిలిచింది? కొత్త నాటకాలు ఏమైనా మొదలు పెడుతుందా? అదే వదినా, మంగళ స్నానాలు చేయిస్తారని చెప్పాలన్నావు కదా. ఓ అదా, ఆ మాట ఏదో నువ్వే చెప్పేసుంటే సరిపోయేది కదా. ఎందుకు అనవసరంగా అమ్మాయిని రమ్మన్నావు? ఏం లేదమ్మా, ఈరోజు నీకు అబ్బాయికి మంగళ స్నానాలు చేయిస్తున్నావు. స్నానానికి ముందు పిలుస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే అత్తయ్య. శ్రావణి, చేతులకేమైందమ్మా? చీర ఎందుకలా చుట్టుకున్నావు? మేడం, భలే ఇరికించారు మేడం. దొరికిపోయింది. ఏమైంది శ్రావణి? అవునమ్మా, నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఏమైంది? ఏం లేదత్తయ్య, చీర చూసుకోకుండా కట్టుకున్నాను. అంచు కొంచెం చిరిగిపోయింది. ఇంకో చీర మార్చుకుందామనేంతలో ఇదిగో మీరు రమ్మన్నారని ప్రియం వద్ద పిన్ని చెప్తే కంగారుగా వచ్చేసాను. ఇంకొక చీర మార్చుకొస్తాను అత్తయ్య. ఏంటి మేడం, గాజుల విషయం బయట పెడతారు, అడ్డంగా బుక్ చేసి శ్రావణ్ణి బయటికి పంపేలా చేస్తారనుకుంటే బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశారు మేడం. అప్పుడే ఏముంది లాయరు, ఇంకా చాలా ఉంది. అయినా ఇది చేసిన దానికి అంత ఈజీగా బయటకు పంపించేస్తే మజా ఏముంది? టెన్షన్ పెట్టాలి, బతిమాలించుకోవాలి, నా కాళ్ళు పట్టుకునేలా చెయ్యాలి. చివరికి ఆ కాళ్లతోనే తన్ని బయటికి గెంటించాలి. నువ్వు ఏం చేసినా ఆ ఇంటి కోడలుగా కాకుండా మాత్రం చేయలేవు. ఆ ఇంటి కోడలయ్యాక నువ్వేమీ చేయలేవు. ఎన్ని దెబ్బలు తిన్నా ఈ ప్రియంవదికి బుద్ధి రావట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడు దెబ్బ తీయకుండా మళ్ళీ దీని కోడి మెదడుతో ఏదో ఆలోచిస్తోంది. ఇష్, ఈసారేమవుతుందో ఏమో. టైంకేదో ఆలోచన వచ్చి తప్పించుకున్నాను కానీ లేదంటే అత్తయ్య కట్టంగా దొరికిపోయేదాన్ని. అసలు ఎక్కడ పోయాయి, ఎలా పోయాయి? ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావేంటి? నా గాజులు కనిపించడం లేదు. ఏ గాజులమ్మా? అవే నాన్న, గుళ్ళోంచి తీసుకొచ్చి నిన్ను వేశారు కదా అవి. ఆ గాజులు ఎలా పోగొట్టుకున్నావే? అసలు పెళ్ళయ్యేంత వరకు చేతుకున్న గాజులు తీయకూడదన్నారు కదా, ఎందుకు తీసావు? రాత్రి పడుకున్నప్పుడు చిరాగ్గా ఉందని
మిగతా గాజులతో పాటు వాటిని కూడా తీసి అక్కడే పెట్టానమ్మా. అన్ని గాజులు ఉన్నాయి, అవే కనిపించడం లేదు. అసలే మా అత్తయ్యకి చాదస్తం ఎక్కువ. ఇప్పుడు ఆ గాజులు పోయాయంటే పెళ్లి కూడా ఆపేస్తానంటుందో ఏంటో. లేదులేమ్మా, ఏం కాదు. ఇక్కడే పెట్టానంటున్నావు కదా, ఎక్కడో చాటు ఉంటాయిలేమ్మా. సరిగ్గా చూడు. అయ్యో నాన్న, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేవు. పోనీ ఎవరైనా తీసుకున్నారనుకుందామంటే నా రూమ్లోకి ఎవరూ రాలేదు కూడా. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. హలో శ్రావణి, ఆ పిన్ని, ఏంటి గాజుల కోసం వెతుకుతున్నావా? నా గాజులు పోయాయని మీకెలా తెలుసు? నువ్వు చేతికి చీర చుట్టుకుంటే ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? ఇప్పుడు ఆ గాజులు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది. కానీ నాకు ఆ గాజులు ఎక్కడున్నాయో తెలుసు. ప్లీజ్ పిన్ని, మనకి మధ్య ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. పెళ్లి మాత్రం జరగాలి పిన్ని. ఆ గాజులు నాకివ్వు. ఇప్పుడింత బతిమాలుతున్నావు కదా, మరి మొన్నేంటి అంతలా వార్నింగ్ ఇచ్చావు? అవన్నీ మనసులో పెట్టుకోవద్దు పిన్ని. ఆ గాజులు ఇవ్వు ప్లీజ్ 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 పిన్ని. ఇది ఇలాగే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. 10 నిమిషాల్లో ఫోన్ చేసి ఎక్కడున్నాయో చెప్తాను. ఏంటే నీకు చెప్పేది? మంగళ స్నానాలు జరిగేంత వరకు నిన్ను ఫుల్గా టెన్షన్ పెట్టి, తర్వాత గాజులు పోగొట్టుకున్నావని నిజం బయట పెట్టి పెళ్ళాపి నిన్నింట్లోంచి బయటికి వెళ్ళగొడతా. తర్వాత నాని ఎలాగూ బయటికి పోతాడు. నానితో పాటు ధరణి కూడా పోతుంది. అప్పుడు నా ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ గా వర్కౌట్ చేస్తా. ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటా. పది నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానంటే అప్పుడే ఫోన్ చేస్తుందేంటి? టెన్షన్ అలాంటిది మరి. హలో, ఏంటి అప్పుడే ఫోన్ చేసావు? నేనే చేస్తానన్నాను కదా. లేదు పిన్ని, టెన్షన్ గా ఉంది. అత్తయ్య మంగళ స్నానాలకి పిలుస్తారు. అప్పుడు గాజులు చేతులకు లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడున్నాయో చెప్పు పిన్ని. సరే చెప్తా, టెన్షన్ పడకు. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? బెడ్రూమ్ లో ఉన్నాను. గాజులు బయట గార్డెన్లో పడేసుకొని లోపల బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? గార్డెన్ లోనా? ఎక్కడా? గాజులు మీకేమైనా దొరికాయా? ఇచ్చే పిన్ని. నేను చూశాను శ్రావణి, కానీ నేను తీయలేదు. నిజం చెప్పు పిన్ని, నాకు గాజులు కావాలి. నిజమే చెప్తున్నాను శ్రావణి, నేను తీయలేదు. నువ్వు వెళ్ళి చూడు, దొరికేస్తుంది. సరే, ఇప్పుడే వెళ్తున్నాను. వచ్చాను పిన్ని. ఎక్కడో చెప్పు. అక్కడ ఫస్ట్ కొబ్బరి చెట్టు ఉందే, అక్కడ చూడు. లేవు పిన్ని.
అదిగో అక్కడ గులాబీ మొక్క ఉంది కదా, ఆ మధ్యలో చూడు. ఆ, సరే పిన్ని. ఆ, వచ్చాను పిన్ని. ఇక్కడ ఎక్కడున్నాయో చెప్పవా? ఆ మిడిల్లో. అమ్మా, మంగళ స్నానానికి టైం అవుతోంది. శ్రావణిని తీసుకురండి. ఇక్కడ శ్రావణి పిచ్చిదాన్లా గార్డెన్ మొత్తం గాజుల కోసం వెతుకుతుంటే మంగళ స్నానాలకేమొస్తుంది? దొరికిందా శ్రావణి? అయ్యో లేదు పిన్ని, మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. కనిపించట్లేదంటే ఎలా శ్రావణి? జాగ్రత్తగా వెతుకు. ఆల్రెడీ అక్కడ మీ అత్తయ్య మంగళ స్నానాలు రెడీ అని చెప్తోంది కదా. అయ్యో తొందరగా కాని అమ్మా. ఇదేంటి, గార్డెన్లో గాజుల కోసం వెతుకుతోంది కదా, మళ్ళీ ఇక్కడికెలా వచ్చింది? ఇదేంటి, అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంది. అంటే ఇద్దర్లో ఒకరు ధరణి. ధరణి రాత్రి ఇంట్లో నుంచి బయటికి పోలేదన్నమాట. అసలు ఇద్దర్లో ఇది ధరణినా? ఇది ధరణినా? ఏంటి, ఇద్దరులో ఎవరు శ్రావణియో ఎవరు ధరణియో అర్థం కావట్లేదా? నేనే ధరణి. అక్కలా గెటప్ మార్చుకొని అక్కకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోగలను గాని అక్క పెళ్లికి నేను మంగళ స్నానాలు చేయలేను కదా. కాబట్టి తను మా అక్క శ్రావణి, నేనే ధరణి. కానీ నేను ఫోన్ చేసింది మీ అక్క ఫోన్కి కదా, మీ అక్క ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది?
ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. గాజులు కనిపించట్లేదా? అయినా మిగతా గాజులన్నీ ఉండి అత్తయ్య ఇచ్చిన గాజులు మాత్రమే ఎందుకు పోతాయి? ఇది ఖచ్చితంగా ప్రియంవద పిన్ని పని అయి ఉంటుంది. మాజీ, ఏంటి? ఏమైనా కనిపించడం లేదా మాజీ? వెతుకుతున్నారు. ఏయ్, నీకెందుకు? కనిపించట్లేదని నీతో చెప్పామా? ప్రతి విషయంలో ఎందుకు దూరుతావు? వెళ్ళు. మాజీ, కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు. ఇది ప్రియంవద పిన్ని చేసిన స్కెచ్ కాబట్టి అక్కకి ఫోన్ చేసి బెదిరించాలనుకుంటుంది. అక్క మరీ టెన్షన్ పడుతుంది. దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మీరు కాల్ చేశారు. ప్రియంవద పిన్ని ఎంత పొరపాటు చేస్తుంది. గాజుల కోసం అక్క టెన్షన్ చూడలేకపోతున్నానే. ఏదో ఒకటి చెయ్యాలి. హలో హలో శ్రావణి, పిన్ని. ఏంటి గాజుల కోసం వెతుకుతున్నావా? నా గాజులు పోయాయని మీకెలా తెలుసు? నువ్వు చేతికి చీర చుట్టుకుంటే ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? ఇప్పుడు ఆ గాజులు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది. కానీ నాకు ఆ గాజులు ఎక్కడున్నాయో తెలుసు. ఇప్పుడేం చేద్దాం మరి? ప్లీజ్ పిన్ని, మనకి మధ్య ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం. పెళ్లి మాత్రం జరగని పిన్ని. ఆ గాజులు నాకివ్వు. ఇప్పుడింత బతిమాలుతున్నావు కదా, మరి మొన్నేంటి అంతలా వార్నింగ్ ఇచ్చావు? అవన్నీ మనసులో పెట్టుకోవద్దు పిన్ని. ఆ గాజులు ఇవ్వు ప్లీజ్. ప్లీజ్ పిన్ని, ప్లీజ్. ఇది ఇలాగే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. 10 నిమిషాల్లో ఫోన్ చేసి ఎక్కడున్నాయో చెప్తాను. అలాగే పిన్ని. థ్యాంక్ యూ. అంత షాక్ అయిపోతున్నావేంటి? ఓ, రాత్రి బ్యాగ్ పట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ ఎలా వచ్చానా? ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? మాజీ, చిన్న పని ఉండి అర్జెంటుగా. ఈ టైంలో ఏం పనమ్మా? అది ఒక్కదానివే వెళ్తున్నావేంటి? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదు లేదు మాజీ. లేకపోవడం ఏంటి?
నీ అవతారం చూస్తేనే తెలుస్తోంది. దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని చెప్పి పెళ్లికి ముందే ఎలా వెళ్ళిపోతావు? అబ్బాయితో నేను మాట్లాడతాను. ఓ, వద్దు మాజీ. నేను చెప్తాను విను. చరణ్, చరణ్, ఇంత అర్ధరాత్రి పూట అమ్మాయిని ఎక్కడికి పంపిస్తున్నావు? ఇద్దరు గొడవ పడ్డారు కదా, అర్థమవుతోంది. చూడు బాబు, మీరు ఈ పెళ్లి జరిపించటానికే ఇక్కడికి వచ్చుండొచ్చు, కానీ ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయారు. పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోంచి ఎవ్వరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అయినా ఏదో గొడవపడి భార్య వెళ్ళిపోతుంటే అలా ఎలా వదిలేస్తావు? మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్య కదా. తీసుకువెళ్ళు, వెళ్ళమ్మా. చూసారా, మా అత్తకి నేనెవరో తెలియకపోతేనే గడప దాటనివ్వట్లేదు. ఇక నేనే కోడల్ని అని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.